ఇంకోడేమో అక్కనే లేపేసిండు. అక్కను లేపేసి ముక్కలు చేసి ఆ ప్లాట్ కోసం సోదరిని కథం పట్టించిండు. వాడు కథం పట్టించి మళ్ళా మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చిండే, వాడే మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చిండు. 2 రోజులు బాత్రూంలోనే ఉంచిండంట, చంపేసి చెరువులో లభ్యమైందంట మృతదేహం. ప్లాట్ కోసం తమ్ముడు అక్కను అతి కిరాతకంగా కథం పట్టించేందుకు ముక్కలుగా కోసి చెరువులో పడేసిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లాకు చెందిన లీలాదేవి 20 ఏళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. మొదట ఎల్బీ నగర్లో నివాసం ఉండగా తన భర్త మరణానంతరం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామంలో నివాసం ఉంటున్నారు. బాటసింగారం, ఓకే. లీలాదేవి బాటసింగారంలో కిరాణా షాపు నిర్వహిస్తుంది. తనకు వరుసకు తమ్ముడైన పప్పు రామ్ కుమావత్తో కలిసి 120 గజాల ప్లాట్ను కొనుగోలు చేసింది. ఈ ప్లాట్ పప్పు రామ్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల 28న పుష్పారామ్ లీలాదేవిని కథం పట్టించిళ్ళు. వారి స్వగ్రామంలో లీలాదేవి తప్పిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. పుష్పారామ్ ఏమి తెలియనట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో లీలాదేవి తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. లీలాదేవి వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని పప్పురామ్ పోలీసులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అతనిపై పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా అతనే ఒప్పుకున్నాడంట కథం పట్టించినట్టు. ఈ నెల 28న కథం పట్టించి మృతదేహాన్ని 2 రోజుల పాటు వాష్రూమ్లోనే ఉంచి లీలాదేవిని ముక్కలుగా చేసి ఆ కవర్లో మూటగట్టి మజీద్పూర్ గ్రామ సమీపంలోని అక్కా చెల్లెళ్ళ చెరువులో పడేసినట్లు తెలిపింది. కథం పట్టించిందంట, చెరువులో పడేసింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీశారు. ఆ పప్పు రామ్కు సహకరించిన రాకేష్ సునీల్ కుమార్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ అశోక్ రెడ్డి తెలిపిండు. అయిపోయారు. 120 గజాల ప్లాట్ కోసం సొంత అక్కనే చంపినాడు దుర్మార్గుడు. చంపి ఆమెకు అక్రమ సంబంధం ఉన్నది, ఆమె తప్పిపోయింది, మరి అక్రమ సంబంధం ఉన్నోడే కథం పట్టించిండా, ఆమె ఏమైందో అని సొంత తమ్ముడు. ఏడున్నాయిరా మానవ సంబంధాలు? 90% మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారిపోతూ ఉన్నాయి. అంతో ఇంతో 10% పబ్లిక్ అంతో ఇంతో మంచోడు ఉన్నది కాబట్టి ఈ సొసైటీ జరా నడుస్తూ ఉంది ఇప్పటికీ. లేదంటే అది కూడా కథం పట్టించేసి మీద పెట్టుకొని పోతారా భయ్ భూములు జాగాలు. పోయిన వాళ్ళందరూ వాళ్ళ వెనకాల వస్తున్నాయా భూములు జాగాలు అన్నీ.